కేంద్రీయ సముద్ర మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం వారి ప్రోత్సాహం సహకారంతో తాళరేవు మండలం పెద్దవలసలలో అంబేద్కర్ ఆక్వా ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ చేసిన ఇండియన్ చందువా చేపల సాగు దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంఎఫ్ఆర్ఐ అధికారులు ఉచితంగా అందించిన గ్రాము బరువైన 5,000 చేప పిల్లలను మార్చి 26వ తేదీన హెక్టార్ చెరువులో వేసినట్లు రైతులు నేరేడిమిల్లి త్రిమూర్తులు, వినకోటి సత్యనారాయణ, దడాల శ్రీనివాసరావు, పెయ్యల శ్రీనివాసరావు తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ చేపల సాగు సీఎంఎఫ్ఆర్ఐ బృందం సమక్షంలో ఆదివారం పట్టుబడి పెట్టారు. ఈ సందర్భంగా సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ కిజాకుడన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జయశ్రీ లోక మాట్లాడుతూ ఎస్సీ రైతులకు ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఈ పథకంలో ఉచితంగా చేప పిల్లలు, మేత, 2 లక్షల విలువైన సోలార్ విద్యుత్ అందించడం జరిగిందన్నారు. సముద్ర జలాల్లో పెరిగే ఇండియన్ చందువా పార చేపల సంపర్కం ద్వారా వృద్ధి చెందిందన్నారు. పట్టుకుని బయటకు తీసుకుని వచ్చిన ఈ చేపలను విశాఖపట్నం చెందిన రినోన్ సీ ఫుడ్స్ అధినేత సనపల రవీంద్ర భారత్ కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ టెక్నీషియన్లు పి శివరాజ్, ఆర్డి సురేష్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి వంశీ, రైతులు నేరేడిమల్లి ప్రకాశ్రావు, దడాల భైరవమూర్తి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పొద్దునే వచ్చాను కదండి. పక్కలాగే మనం వచ్చిందండి. మేడం రండి. Okay. Sorry, you need not worry at all. I will give you. నేను డాక్టర్ జయశ్రీ, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసీఆర్ సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం నుంచి వచ్చాము. మేము ఈ ఫిష్ కల్చర్ని 10-15 ఏళ్ళ నుంచి మేము టెక్నాలజీ డెవలప్ చేసి సీడ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కల్చర్ ఎలా చేయాలి, ప్రోటోకాల్స్ అన్ని డెవలప్ చేసి స్టాండర్డైజ్ చేసి సో మొత్తం దేశం అంతటా మేము డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాము. అండ్ సక్సెస్ అయ్యింది. పంపాను కూడా చాలా బాగా సక్సెస్ అయింది అన్ని ప్లేసుల్లోనూ. కాకినాడలో మాత్రం ఇది ఫస్ట్ టైం అండి, అది కూడా పాండులో మనం చేయడం ఇది ఫస్ట్ టైం కాకినాడలో. సో అమలాపురంలో కూడా చేసాం, నాగాలంక చేసాం, తర్వాత వెస్ట్ గోదావరిలో చేసాం. సో అవన్నీ కూడా కేజీల్లో చేసాం, 1-2 పాండుల్లో కూడా చేసాం. బట్ కాకినాడలో ఏంటంటే మాకు ఈ ప్రోగ్రామ్ ఉంది, అంటే షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ ఒకటి, నికరా ప్రోగ్రామ్ ఉంది, అందులో మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ తో ట్రైబల్ ప్లాన్. సో వీటిల్లో షెడ్యూల్ కమ్యూనిటీ వాళ్ళకి ఆదాయం పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాకు. సో అందులో భాగంగా ఒక డెమాన్స్ట్రేషన్ మేము ఇక్కడ ప్లాన్ చేసాం. సో జనరల్గా ఈ ఫిష్ కల్చర్ చేయాలి అంటే మీకు ఇంచుమించుగా 8 నెలలు పడుతుంది. సో 1 కేజీ రావడానికి ఒక ట్రయల్గా మొదలుపెట్టాము. అది మార్చ్ ఎండింగ్లో మొదలుపెట్టాము. అంటే మాన్సూన్ సీజన్లో దీన్ని చేయడానికి కుదరదు ఇది. సో మీరు నవంబర్లో స్టార్ట్ చేస్తే జూలై కల్లా తీసేయడానికి, ఎందుకంటే ఇది మెరైన్ ఫిష్, సముద్రపు చేప ఇది. సో సెలినిటీ అన్నీ టాలరేట్ చేస్తుంది, బ్రాకిష్ వాటర్లో పెరుగుతుంది, పాండ్లో పెరుగుతుంది, పూర్తి మంచినీటి వాటిల్లో మాత్రం పెరగడం కష్టం అది. సో అందుకని ఒక వర్షాకాలంలో దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి మీరు చేయడం. సో అందుకని దీన్ని మార్చిలో చేసి అసలు ఎలా పెరుగుతుంది, పాండులో ఇక్కడ ఎలా ఉంది దీని కండిషన్స్, ఎందుకంటే ప్రతి చోట కండిషన్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో ఎలా పెరుగుతుంది చూడడానికి మేము ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ గ్రూప్ ముందుకు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అంటే అంబేద్కర్ సొసైటీ గ్రూప్ ఇది. సో ఈ గ్రూప్ మొత్తం కలిపి మాకు అంటే అడిషనల్ ఆదాయం వస్తుంది, మేము ష్రింప్ చేస్తున్నాం ఇన్నాళ్ళు, ఇది కూడా ప్రయత్నిస్తామని అన్నప్పుడు సో మేము వీళ్ళకి ఒక ప్రయోగాత్మకంగా చిన్న పిల్ల నుంచి మొదలుపెట్టాం. అంటే జనరల్గా ఏం చేస్తామంటే 30 గ్రామ్స్ నుంచి 30 గ్రాములు 50 గ్రాముల్లో ఇస్తాం మేము.
వీళ్ళకేం చేసామంటే 1 గ్రామ్ నుంచే ఇచ్చాం. అంటే చిన్న హాపాల్లా కట్టి నర్సరీని ఇక్కడే చేసుకుని దీన్ని కొంచెం పెద్ద చేసుకుని 30-50 గ్రాముల వరకు పెంచుకొని దాన్ని మళ్ళీ పాండ్లో వేసుకుని, అంటే దాన్ని నర్సరీ కల్చర్ అంటారు, దీన్ని గ్రోఅవుట్ కల్చర్ అంటారు. సో అలాగ డిఫరెంట్ కల్చర్స్ మనం ప్లాన్ చేసి సో 4 నెలల తర్వాత ఎలా గ్రో అవుతుంది అన్నది మేము స్టడీ చేసాం. గ్రోత్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి. అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి మనము ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాము. అదే అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా అన్ని పాండుల్లో వేయడానికి. ఇప్పుడు ఓన్లీ 1 హెక్టార్లో ముందు స్టార్ట్ చేశారు ఎలా జరుగుతుందని. సో ఈ సక్సెస్తో ఇక ముందుగా ఇంకా మంచిగా అన్ని పాండుల్లో ఎక్స్పాండ్ చేయడానికి, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. సో దానివల్ల మీకు ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా 8 నెలలకి మీకు ఇంచుమించు 800 గ్రాముల నుంచి 1 కేజీ వస్తుంది. సో పర్ కేజీ మీకు ఏంటంటే 300 నుంచి 350 వరకు వస్తుంది. సో మా ఫిష్ ట్రేడర్ కూడా సార్ చెప్పినట్టు ఇక్కడే ఉన్నారు రవీంద్ర గారు. సో ఆయన కూడా మాట్లాడతారు, ఆయన చెప్తారు దాని